ఏం జీవితంరా బాబు. రాగానే ఈయన దర్శనమిచ్చాడు. ఎవ్వరినీ ఏం అనలేని నిస్సహాయత, చేతకంతనం. ఏం జన్మరా నీది? ఎందుకురా ఇంత పెరిగి జన్మనెత్తావు? వేస్ట్ ఫెలో అని. పూర్వజన్మ ఫలితం అంటారు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో, ఇలా పడిగాపులతో నా జీవితం మొత్తం పూర్తయ్యేలా ఉంది. సుఖం లేని జన్మ, శాంతి లేని జన్మ. ఓ పలకరింపు లేదు, ఓ పరామర్శ లేదు. లోకంలో ఎవరికీ ఎందుకు అన్నట్టుంది. వీళ్ళొచ్చినారేంది? ఏందట్ట చూస్తున్నావు? మీకేమైనా దెయ్యం కనిపట్టినదా, లేకపోతే నేను దెయ్యంలా కనిపిస్తా ఉండానా? భయం. అట్టనా? మరి నువ్వా? నాకు భయమే. అంత భయం దేనికట? నేను మనిషినే కదా, నీకేమైనా తేడాగా కనిపిస్తున్నానా? అబ్బా లేదు, మనిషిలాగానే కనిపిస్తున్నావు. ఆహా, మరి భయం దేనికో? అదంతే అమ్మా. నిన్ను చూస్తే ఎనలేని గౌరవం, ఆ గౌరవం వల్ల ఇచ్చే మర్యాద, ఆ మర్యాద వల్ల కలిగే భయం. నువ్వు మూస్తావా? అయినా ఎందుకు వచ్చినట్టు? ఎన్నిసార్లు చెప్పమంటావు తల్లి? చెప్పి చెప్పి కంఠస్థమైంది. అయినా నీకెందుకు శ్రమ? ఈ కష్టం అవసరమా? భర్త ఆఫీసరు, కొడుకు ఉద్యోగి, మాతో కలిసిందో గాని రా అమ్మా. అవును లక్ష్మి, నా మాట విను. లచ్చుంబాయ్, పేరు నరికితే తల నరుకుతా. సారీ లక్ష్మీబాయ్, నువ్వు నేను అబ్బాయి కలిసి ఉందాంరా. కుటుంబంలో అందరం కలిసి ఉందాం. లచ్చుంబాయ్ మాట అంటే మాటే, మాట తప్పడం మా ఇంట వంట లేదు. ఇది నా కన్న తండ్రి సవరాల పిచ్చేయకు అచ్చొచ్చిన ఇల్లు. ఈ ఇల్లు మారే ముచ్చటే లేదు. ఏంది? నేను మీకు నచ్చాను కానీ నా ఇల్లు నచ్చలేదా? నచ్చినా నచ్చకపోయినా ఈ లచ్చుంబాయ్ కావాలనుకుంటే, నువ్వు ఆలి అనుకుంటే, ఈడు అమ్మ అని పిలిస్తే మీరే ఇక్కడికొచ్చి ఉండండి. అంతేగాని అడిగాం కదా అని నన్ను బదనాం చెయ్యొద్దు. ఏంటి నిన్ను బదనాం చేసేది? ఇక్కడుండి నువ్వు మట్టి పని చేస్తూ నువ్వు నన్ను, నా ఉద్యోగాన్ని బదనాం చేస్తున్నావు. నా మాట విను లచ్చుంబాయ్. ఎన్నో ఇనలేను. మా నాయన వెంట్రుగా పేడి కష్టపడి సవరాలు అమ్మి కట్టిన ఇల్లుది. ఆయన ఇప్పించిన నౌకరీ ఇది. దీన్ని వదలను, దాన్ని వదలను. ఏంటి ఇదేదో పెద్ద ప్యాలెస్ అయినట్టు, నువ్వు చేసేదేదో పెద్ద కలెక్టర్ ఉద్యోగం అయినట్టు వదలను రాను అంటావేంటమ్మా? ఏ మార్చానా? ఏమి ఎరగనట్టు మాట్లాడుకో. నన్ను చూసి నువ్వు రూట్ మార్చలేదు. అసలు నేను నిన్ను చూడలేదు. అంటే నువ్వు నన్ను అనుమానించి ఫాలో అయ్యి వారికి చెప్పావా? అనుమానం వచ్చేం ఫాలో అవ్వలేదు. అయ్యో పాపం ఎందుకు ఇలా వెళ్తుందో బాబుకి చెప్పలేదే అని వచ్చాం. తర్వాత భయం వేసి బాబుతో చెప్పాను. చాలా థ్యాంక్స్, కానీ నేను నిన్ను చూడలేదు. చూస్తే వెంట తీసుకువెళ్ళేదాన్ని. ఎక్కడికి? నువ్వెక్కడికి అనుకున్నావో అక్కడికే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనెక్కడికి అనుకోలేదు. ధరణి, తనతో వాదన కాదు, నాకు సమాధానం చెప్పు. చూడండి, నేనేంటో మీకు తెలుసు, కానీ ఎవరైనా ఏదైనా చెప్పగానే మీరు తొందరగా రియాక్ట్ అవుతున్నారు. అందుకే ఈసారి నన్ను నేను సముదాయించుకున్నాను. నిదానంగా అడుగుతున్నాను. ముందు నువ్వు వెళ్ళిన కారణం చెప్పు. భర్త ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో వెళ్ళాను. ఏంటమ్మా, భర్త ప్రాణాలా? నిన్నంతా అదే పనిలోనేగా పూజలు అభిషేకాలు అన్నావు. నా ఆత్మీయురాలు, నా ప్రాణం, నా తోబుట్టుతో సమానమైన నా ఫ్రెండ్ భర్తకి ఏదో గండం ఉందని చెప్పారట. తను ముత్తైదువ నోము నోచి
మృత్యుంజయ హోమం చేయించింది. నన్ను తోటి ముత్తైదువుగా పిలిచింది. అందుకే ముత్తైదువుగా వెళ్ళాను. విన్నారుగా, అది తన ఫ్రెండ్ భర్త ప్రాణాలు కాపాడే పని మీద వెళ్ళింది. రాత్రంతా జాగారం ఉండి తను అందించాల్సిన సాయం అందించొచ్చింది. తన వాళ్ళు ఆపదలో ఉన్నారంటే ఎంత కష్టమైనా వదలదు. వెళ్ళు ధరణి, వెళ్ళి రెస్ట్ తీసుకో. మృత్యుంజయ హోమమా? విభూతి పెడతారుగా, తెచ్చావా? చాలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? విభూతి పెట్టుకుంటే చాలా మంచిదంటగా. హోమం ఎక్కడ చేయించావు? మోతీనగర్ శివాలయంలో. వెళ్ళి తెచ్చుకో. పదండి. అత్త, ఏంటి? మోతీనగర్లో అసలు శివాలయమే లేదు, రామాలయం ఉంది. అత్త, ఇప్పుడే అబద్ధమని తేల్చేద్దాం పద. ఇప్పుడొద్దు. దాని మీద ఆదిత్యకి చాలా గొప్ప నమ్మకం ఉంది. ఒకవేళ అడిగినా నిద్ర లేకపోవడం వల్ల పొరపాటుగా అన్నానని తప్పించుకుంటుంది. దాని సంగతి మనం తర్వాత తేలుద్దాం. धाता पृष्ठादि मुदा जहर शक्रः पर विद्वान प्रदिश शतस्रहतमेवं विद्वान अमृतः भवति नान्यः। మోకరిల్లితేనే మోక్షమిచ్చే స్వామికి మోకాళ్ళ మీద ఇన్ని మెట్లెక్కొచ్చావు. రక్తం ధారపోస్తున్నారు. ఏమంత కష్టం వచ్చింది నాయనా? నాకు కష్టం రాలేదు. మా బాస్ ఆరోగ్యం బాగలేదు. త్వరగా కోలుకోవాలని. మొన్న పొర్లు దండాలు, ఈవేళ మోకాళ్ళ మీద మెట్లెక్కి రావటం ఎంత స్వామి భక్తి, ఎంత స్వామి భక్తి. నిన్ను చూస్తుంటే హృదయం చెలించిపోతుంది నాయన. వారివి మీవి గోత్రనామాలు చెప్పు బాబు. పూజారి గారు, నేను మీకు తెలుసా? మొన్న చూశానుగా. మా బాస్ మీకు తెలుసా? లేదు, మీరు చెప్తేనే వినడం. వారు మీకు తెలియదు, నేను మీకు పరిచయం లేదు. మరి ఎందుకు మీరు అంత రియాక్ట్ అవుతున్నారు? ఏమిటో ఎందుకో నీ మొక్కు నాకు స్పందన కలిగేలా చేసింది. అంటే భక్తుల మొక్కులన్నిటికీ మీరు ఇలా స్పందిస్తారా? అలా అని కాదు. స్పందించాల్సింది భగవంతుడు, మీరు కాదు. మీరు స్పందించి భగవంతుడు స్పందించకుండా చేస్తారా? నా మొర ఆలకించకుండా అడ్డుపడతారా? పూజారంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా మాత్రమే ఉండాలి. అంతేకాని ఇలా స్వామి చెలించకుండా మీరు అడ్డుపడద్దు. అర్థమైందా? చేతనైతే నా విన్నపాన్ని స్వామికి మంత్రాల ద్వారా తెలియజేయండి. అంతేకాని నా పూజారి చెలించాడని